దాని తర్వాత నేను చేసిన సినిమాల్లో నాకు మంచి పేరు అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్ వచ్చింది నాకు సితారా సినిమాలు. అంటే నేను చెప్పడం పాత సితారా సినిమా అండి. ఆ సినిమా అంటే ఒక గొప్ప బ్యానర్, ఏడిది నాగేశ్వరరావు గారిది బ్యానర్, పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్స్, డైరెక్టర్ వంశీ. అప్పుడే ఆయన మంచు పల్లకి అనే సినిమా చిరంజీవి గారితో చేసి ఈ సినిమాకి వచ్చారు. సో ఒక వెరైటీ రోల్ ఉందన్నారు. దో ఇట్ వాజ్ అ హీరోయిన్ ఓరియంటెడ్ పిక్చర్. నేను ఆ సినిమా ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే నా క్యారెక్టర్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అవుతుంది, మ్యూజికల్ హిట్ అవుతుంది, ఇళయరాజా గారిది మ్యూజికల్ హిట్ అవుతుంది, అండ్ ఒక డిఫరెంట్ నేమ్ వస్తుందని చెప్పి ఒప్పుకున్నాను. అదేవిధంగా ఆ సినిమా చాలా అంటే మొరేషియస్లో వెళ్ళి మేము గోల్డెన్ లోటస్ అవార్డ్ న్యూ కమర్గా నాకు వచ్చింది. ఇట్స్ గాట్ అ డిఫరెంట్ లుక్ అండ్ ఫ్లేవర్ అనమాట. 30 ఏళ్ల పైన ఇందాక చెప్పారు సుమన్ గారు హీరోగా, భానుప్రియ హీరోయిన్గా, మా గురువు గారు ఈరోజు గురువుని తలుచుకునే రోజు కాబట్టి మా వంశీ గారు సితారా అనే సినిమాని తీశారు. అది ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. అలాగే ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుందండి. ఒక మంచి క్లాసికల్ టైటిల్తో ఈ సినిమా రావడం డెఫినెట్గా దీన్ని మంచి ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి వస్తారని, అలాగే ఇప్పుడే విడుదలైన మాస్ సాంగ్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా మాస్ ప్రేక్షకులు కూడా వస్తారని. మూవీ అంటేనే ఇట్స్ మ్యాజిక్. 24 క్రాఫ్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ఎంతోమంది టెక్నీషియన్స్ కష్టపడి చేసేది ఒక ఫిలిం. అండ్ ఆ ఫిలిం బయటికి ఒక డ్రీమ్ లాగా వస్తుంది, ఒక డైరెక్టర్ ఇమాజినేషన్ మీ కళ్ళకి కనిపిస్తుంది ఆ మూవీతో. సో మీ అందరూ ఆ ఫిల్మ్ని ఆదరిస్తారు. ఈ సినిమా కూడా మీరందరూ వెళ్ళి ఒక 10 సారి చూడక్కర్లేదు. థియేటర్లో వెళ్ళి ఒకసారి చూడండి, నెట్లో డివిడీలో చూడకుండా. తర్వాత ఇవాళ ఆ కృష్ణ పుట్టినరోజు, గంటాడి కృష్ణ కూడా మళ్ళీ ఒక మ్యూజిక్ డైరెక్టర్గా పుట్టినరోజు. అందరికి కూడా హ్యాపీ బర్త్డే చెప్తాం. ఫస్ట్ టైం మూవీ తీసాము, ఎలా ఉంటుందో తెలియదు. ఇండస్ట్రీలో దిగాను, కానీ యూనిట్ పీపుల్ కానీ ఎవ్రీవన్ ఆర్టిస్ట్ కానీ రియల్లీ దే ఆల్సో హ్యావ్ డన్ వెరీ వెల్. दिस इज़ माय फर्स्ट मूवी तेलुगु एंड आई एम सो हैप्पी कि मैंने सुरेंद्र सर एंड रवि सर के साथ काम किया. ही इज़ वेरी नाइस गाय एंड वेरी कोऑपरेटिव. मुझे जो प्रॉब्लम हुआ जब हुआ इन्होंने मेरा बहुत हेल्प किया. రవి బాబు గారు జనరల్గా తనకంటూ ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా కొన్ని వేల మంది, కోట్ల మంది ఉన్నారు. అది నాకు తెలుసు, మీకు తెలుసు, మనందరికీ తెలుసు. అటువంటి రవిబాబు గారు ఆ టెక్నికల్లీ అంత రిచ్ ఉన్నటువంటి రవిబాబు గారిని డైరెక్షన్ చేయటం అంటే ఇట్ ఈస్ టూ టఫ్. నేను ఫస్ట్ అనుకున్నాను టూ టఫ్, ఎందుకంటే తనకి తెలియంది లేదు, తనకి ఏది కూడా మనం చెప్పే పొజిషన్లో ఉండుండం. మొదటగా నేను అనుకున్నది ఇది. సో అప్పుడు ఒక పర్సన్ ఒకరు చెప్పారు, ఎవరో ఏదో డైలాగ్ ఉంది, మన తనికెళ్ళ భరణి గారిది ఒక డైలాగ్ ఉంది. మా మిత్రుడు ఎవరో చెప్పారు, జింకను వేటాడేటప్పుడు పులి ఎంత నెమ్మదిగా ఉంటుందో అలాంటిది పులినే వేటాడేటప్పుడు మనం ఎంత నెమ్మదిగా ఉండాలనే డైలాగు తనికెళ్ళ భరణి గారిది మా మిత్రుడు ఎవరో కంపేర్ చేశారు. నేను ఈ ఫంక్షన్కి రావడానికి ముఖ్య కారణం మా తమ్ముడు రామ్ రైట్ శెట్టి, మ్యూజిక్ డైరెక్టర్. సో రంగాది దొంగ అనే ఒక సినిమా నేను డైరెక్ట్ చేస్తుంటే మా ఆఫీస్లో ఓ మెరుపు తీగలా ఒక క్యారెక్టర్ అలా వచ్చి వెళ్ళేది ఆఫీస్ నా రూమ్ ముందు. ఒకరోజు పిలిచి, ఎవరు బాబు, మంచి కమెడియన్ ఏమో అనుకున్నా, లేదంటే లిరిక్ రైటర్ అండి, ఎంఎస్సి బాటనీ చదువుకున్నాను అని అన్నాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికంటే నేను సాంగ్స్ రాస్తాను. ఈయనే సాంగ్ పాడేసి ఈయనే అన్నీ చేసేస్తుంటే ఆయన ఫీల్ అయిపోయాడు. ఆయన నా దగ్గర వదిలేసి వెళ్ళన్నా అని అన్నాడు. పొద్దునకి సాంగ్ రెడీ. ఐ థింక్ అప్పుడు ఆ రోజుని పొద్దున్నే అజీవ్ గారు సాంగ్ రెడీ అయింది అని అన్నాడు. విన్నాను, అద్భుతమైన సాంగ్, మాస్ సాంగ్. మనోడు చెప్పినప్పుడే డబల్ మీనింగ్లు కాదు, ట్రిపుల్ మీనింగ్లు కూడా పెట్టాడు దాంట్లో.